మోహన్ బాబుకి తన ముగ్గురు సంతానంలో లక్ష్మీ ప్రసన్న అంటే చాలా ఇష్టం. మోహన్ బాబుకి కూతురు పెళ్లి విషయంలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. అయితే లక్ష్మి వాటిని తోసిపుచ్చి వేసింది. అయితే మోహన్ బాబు ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు అనేదే ఆసక్తికరం. ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో లక్ష్మి భర్త ఆండీ వివరంగా చెప్పుకొచ్చాడు. ఆండీ మాట్లాడుతూ, మాది తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబం. అమ్మ, నాన్న, నేను, తమ్ముడు అందరం చెన్నైలోనే ఉండేవాళ్ళం. కామన్ ఫ్రెండ్ ద్వారా లక్ష్మీ ప్రసన్నతో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. విష్ణుతో కలిసి కొంతకాలం సినిమాలకు సబ్ టైటిలింగ్ చేశా. ఆ సమయంలోనే మోహన్ బాబు గారి వెడ్డింగ్ యానివర్సరీ లాస్ ఏంజల్స్ లో జరిగింది. అక్కడ పార్టీలో తొలిసారి ఆయన్ని చూశాను. విష్ణు పరిచయం చేశాడు. లక్ష్మినే నా జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలనుకున్నప్పుడు నేరుగా వెళ్లి ఆయనతోనే మాట్లాడేశా. ఆయన నాతో చాలాసేపు మాట్లాడి నేను చెప్పింది విని రేపు కలుద్దామని అన్నారు. నాకు ఆ రాత్రంతా ఒకటే టెన్షన్. మరుసటి రోజు మోహన్ బాబు గారు ఓకే చెప్పారు. పెళ్లి తర్వాత నన్ను అల్లుడిగా కాకుండా కొడుకులా చూసుకున్నారు ఆయన. మా నాన్నగారి నుంచి నేర్చుకున్న దానికన్నా ఇంకా ఎక్కువే మోహన్ బాబు గారి నుంచి నేర్చుకున్నాను. మేం బ్రాహ్మణులం అయినా అలవాట్లు పద్ధతులు విషయంలో ఏ మార్పు చేసుకునే విధంగా మోహన్ బాబు గారి ఫ్యామిలీ మాకు సహకారం అందించింది. మా కుటుంబ సభ్యులు హైదరాబాద్ వస్తే వాళ్ళ కోసం కొత్త పాత్రలు తెచ్చి మరీ వంట చేయించారు ఆయన. ఇలా చెప్తూ మంచు మామ మీద ప్రశంసలు కురిపించాడు అల్లుడు ఆండీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.